నమస్కారాలు పెట్టాలని నాకు పెద్దగా ఉద్దేశం లేదు. నేను మీకు ఇక్కడి నుంచి చెప్తున్నాను, మీ భాషలో చెప్తున్నాను. ఒక బిగి కౌగిలి మీకు అందిస్తున్నా, స్వీకరించండి దయచేసి విశ్వ గారు. అలాగే నిజం చెప్తున్నాను, ఈ పుస్తకం మీరు రాయలేదు. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పదం, ప్రతి భావం కూడా మీ ద్వారా పలికింది, అంటే మీ ద్వారా వచ్చింది. మీరు కేవలం ఒక టూల్ మాత్రమే. ఈ మధ్య ఒక పుస్తకం తెప్పించుకున్నాను. దాని యొక్క ఫ్రంట్ పేజీ, అంటే దాని యొక్క ఫ్రంట్ కవర్ పేజు, అలాగే దాని యొక్క పేరు, ఈ రెండూ నచ్చి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఆ పుస్తకం తెప్పించుకున్నాను. అందులో ముందు మాటలో బేసిక్గా ఎవడైనా 3-4 పేజీలు రాస్తాడు. ఈయన మాత్రం కేవలం 3 లెటర్స్ రాశాడు. అదేంటంటే, ఓ అకారణ మిత్రమా, ఈ అక్షర వరమాలను స్వీకరించు, అంతరిక్షము ఆవల నుండి విస్సు. ఇంతే, ఇంతకు మించి మరి ఇంకేం లేదు ఇందులోనే. అలాగే ఈయన భగవాన్ రమణ మహర్షిని ఉద్దేశించి ఆయన యొక్క ప్రేమని ఎట్లా చెప్పాడంటే, శ్రీ రమణ, పరమాత్మని బిడ్డగా వచ్చి తండ్రి అనిపించుకున్నావు, మాతృఒడిని రుచి చూపించి తల్లి అనిపించుకున్నావు, విలువల పూమాలను గుర్చి గురువు అనిపించుకున్నావు, ధర్మమై వర్తించి దైవం అనిపించుకున్నావు, తతంగములను మౌనంలో దగ్ధం చేశావు, భక్తి పార్యవశంతో కూడిన తత్వమే విలువైనదని జీవించి చూపించావు, నా అలసిన జీవనయానంలో అమృత భాండమును కుమ్మరించావు, జ్ఞప్తి మరుపును మరిపించి సదా జ్ఞప్తిలో అలంకరించి బంధ పంజరము నుండి విడుదల చేశావు. ఈ లైన్ నాకు చాలా నచ్చిందండి. ఇది జ్ఞప్తి మరుపును మరిపించి సదా జ్ఞప్తితో అలంకరించి బంధ పంజరము నుండి విడుదల చేశావు. ఏముంది? ప్రేమ పారవస్యంతో భేదభావమును కూడా బిగి కౌగిలి బిగించి బద్దలు చేశావు. చక్రం చేతబట్టని ఆచార్యుడివో, దండం లేని పరమాచార్యుడివో, అవధులు లేని జ్ఞానమునకు అవధూతవో, మహిమాన్వితుడివో, మహాత్ముడవో, ఏదైనా కానివు, వట్టి చేతులతో వచ్చి వండి వార్చి వడ్డించి తినిపించి కడుపు నింపావు. అలు పెరగని అరుణగిరి వైభవపు పతాకముపై అమూర్తవై చిన్ముద్ర వేశావు. శాసనం చేయని చక్రవర్తివి, వేదం వల్ల వేయని బ్రాహ్మణుడవు, సంచరించని వ్యవహార పరుడవు, ఉదయించని వైభవపు ప్రకాశము నీవు, అస్తమం తెలియని జ్ఞాన భాస్కరుడవు, సజీవమై భాషించే మౌన స్వరూపమా శిరస నమామి. అసలు ఇది చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, భగవాన్ రమణ మహర్షిని ఉద్దేశించి ఇంతకంటే గొప్పగా ఇంకెవరూ చెప్పలేరేమో ఈ భూమి మీద అన్నట్లు అనిపించింది. ఎందుకంటే విశ్వ గారికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అంటే గురుభక్తి ఎలా ఉందో దాన్ని పూర్తిగా, ఆ ప్రేమ యొక్క పరిమళాన్ని మొత్తం కూడా ఈ పదాలలో నింపేశాడు. దాని యొక్క సుగంధం ఎలా ఉంటుందంటే నువ్వు జీవితకాలం ఉంటుంది, అట్లా ఉంది. బేసిక్గా నేను ఈ పుస్తకం తెప్పించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ పుస్తకానికి ఉన్న ఫ్రంట్ కవర్ పేజ్, దీన్ని కాంత్ రీసా గారు వేశారు. అలాగే మరో కారణం, ఈ పుస్తకానికి వీళ్ళు పెట్టిన పేరు ఉన్మత్త తాండవం. బేసిక్గా నేను చాలా రోజుల క్రితం త్రిపుర రహస్యం అనే పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ఒక పదప్రయోగం ఉంది. అంటే అవధూతల యొక్క మానసిక స్థితిని, ఆ యొక్క సౌందర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న పదప్రయోగం చేశారు. వాళ్ళ యొక్క అవస్థ ఎలా ఉంటుందంటే, అవధూతలది ఉన్మత్త అవస్థ అంటారు. మొదటిసారి నేను ఆ పేరు విన్నప్పుడు భలే ఉందే ఈ పేరు అనిపించింది. అంటే దాని యొక్క అందం అలాంటిది. దానికి మించిన పేరు, ఆ యొక్క స్థితిని చెప్పడానికి ఇంతకంటే గొప్పగా ఇంకేదైనా ఉంది అంటే అది ఈ ఉన్మత్త తాండవం. ఈ పేరు నన్ను చాలాసేపు మౌనంలోకి తోసేసింది. నాకు తెలియకుండే ఈ పేరు కన్సిస్టెన్సీగా నాలో అలాగా రొటేషన్ అవుతూనే ఉంది. చాలాసేపు సుదీర్ఘమైన మౌనంలో ఉండిపోయాను. ఆ యొక్క దీన్ని, ఆ జాయిన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా.
ఇంత గొప్ప పేరు ఎవరు పెట్టారా అని ఆలోచిస్తే ఆయన పేరు విసూజీ. ఈయన విసూజీ. తర్వాత దీని యొక్క ఫ్రంట్ కవర్ పేజ్ ఏదైతే ఉందో దీన్ని కాన్ త్రీసా గారు వేశారు. ఆయన స్పిరిచువల్ టాక్స్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా తనదైన స్థైల్లో తనదైన పంతాలో తేలికైన పరిభాషలో మనకి ఆధ్యాత్మికతని అందిస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తి వేసిన పెయింటింగ్ ఇది. బేసిక్గా ఇది స్త్రీ పురుషుల కలయికకు సంబంధించిన విషయం ఇది. అంటే వాళ్ళు ఆ స్థితిలో, అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక ఏ రకంగా ఉంది, ఆ కదలికలో ఉన్నటువంటి ఆ అకారణ కదలికది, ఆ సౌందర్యం కావచ్చు, ఆ వైభవం కావచ్చు, ఇదంతా అకారణ కదలిక. ఇట్లా ఇది వెయ్యాలంటే కాన్ త్రీసా గారికి మాత్రమే సాధ్యం అనిపించేలా వేశారు. అట్లీస్ట్ దీన్ని మనం ఈ పెయింటింగ్కైనా ఆ పేరుకైనా చూసి ఒక ఫోటో ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అనిపించింది. తర్వాత ఈయన ఈ విసూజీ గారు ఈ పుస్తకంలో ఈ ముందు మాటతోనే ఈయన ఏ స్టేట్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి వెళ్ళి అక్కడి నుంచి ఈయన రాశారా అనిపించింది. తర్వాత అంటే నేను సాధారణంగా బయట పుస్తకాలు పెద్దగా చదవను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా నేను నా దగ్గరికి ఒక పుస్తకం వచ్చింది అంటే అది భగవాన్ రమణ మహర్షికి అట్లాగే అరుణాచలానికి సంబంధించిన విషయాలే వస్తాయి. వేరే పెద్దగా పట్టించుకోండి నేను. ఇది కూడా అలాంటిదని నేను ఊహించలేదు యాక్చువల్గా. కానీ ఈ మొదటి ఈ యొక్క పేజ్లోనే భగవాన్ రమణ మహర్షిని ఉద్దేశించి ఈయన యొక్క ప్రేమని, ఆ ప్రేమ యొక్క పరిమళాన్ని, ఆ సుగంధాన్ని, మనకి ఆ యొక్క సౌందర్యాన్ని ఈయన మనకి ఈ పదాల్లో పెట్టి అందించేశాడు. తర్వాత అలా చదువుతూ ఉండిపోయిన పుస్తకాన్ని అలా కంప్లీట్గా, ఎందుకంటే ఒక డీప్ మెడిటేషన్లోకి నన్ను పట్టుకెళ్ళిపోయింది ఇది. ఈ పుస్తకం మొత్తం నేను తాకినప్పుడు కూడా ఆపాదమస్తకం కూడా నేను చాలా జాయ్ ఫీల్ అయ్యాను. చాలా 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 ఒక రకమైనటువంటి తన్మయత్వంలో కనుక నాకు ఈ యొక్క పుస్తకం నన్ను పట్టుకెళ్ళిపోయింది. ఈ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పుస్తకానికి కూడా నేను తీసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. మొదటిసారి ఈ పుస్తకాన్ని మీకు కుదిరితే కనుక మీరు స్పిరిచువల్ పాత్రలో ఉండవచ్చు, లేకపోతే సాధన చేస్తుండవచ్చు, లేకపోతే సాధన చేయకుండా ఏదో మీ మానవుని మీరు ఉండొచ్చు. మీకు పుస్తకం మీద ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉండకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని తెప్పించుకోండి. ఈ ఉన్మత్త తాండవం అనే పుస్తకాన్ని ఊరికే మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒకానొక ప్లేస్లో పెట్టుకోండి. మీ జీవిత కాలంలో ఏదో ఒక రోజు ఈ పుస్తకాన్ని మీరు మీ చేతులతో తాకండి. తాకి ఇందులో ఉన్న సౌందర్యాన్ని మీరు ఆస్వాదించండి. ఇంతకు మించి ఎక్కువ చెప్పినా సరే దీన్ని నేను కరెక్ట్ కాదు యాక్చువల్గా. కానీ చాలా బాగుంది ఈ పుస్తకం. విసూజీ గారు, మీరు ముందుగా నేను ఏమనుకున్నానంటే ఈ పుస్తకాన్ని ఏదో మీకు తెలిసిన భాష, అంటే మీకు మంచి పదప్రయోగం వచ్చు, అలాగే చక్కగా మాట్లాడగలరు, మీకు వచ్చిన ఆ యొక్క భాషా సౌందర్యంతో మీరు ఈ పుస్తకాన్ని ఏదో పదాలతో అలంకరించారు అనుకున్నాను. కానీ అలా లేదు. ఈ పుస్తకం చదివాక అర్థమైంది, ఈ పుస్తకం మీరు రాయలేదు. నిజం చెప్తున్నాను, ఈ పుస్తకం మీరు రాయలేదు. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పదం, ప్రతి భావం కూడా మీ ద్వారా పలికింది, అంతే, మీ ద్వారా వచ్చింది. మీరు కేవలం ఒక టూల్ మాత్రమే. మీరు అన్నారే ఆ ఉన్మత్త తాండవం, ఒకానొక ఉన్మత్తంలో నుంచి మీకు ఆ పదాలు తెలియకుండానే అట్లా పొందుపరిచారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా బాగుందండి. నిజం చెప్తున్నాను, మీకు నేను నమస్కారాలు పెట్టాలని నాకు పెద్దగా ఉద్దేశం లేదు. నేను మీకు ఇక్కడి నుంచి చెప్తున్నాను, మీ భాషలో చెప్తున్నాను. ఒక బిగి కౌగిలి మీకు అందిస్తున్నా, స్వీకరించండి దయచేసి విషు గారు. అలాగే కాన్ త్రీసా గారు, ఈ పుస్తకంలో ఏదైతే ఉందో మొత్తం విషయం, ఆ ప్రేమ ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం మీరు ఫ్రంట్ పేజ్లో చూపించారు. సార్, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. కాన్ త్రీసా గారు, మీకు కూడా ఇలాంటి పుస్తకాన్ని నాకు పరిచయం చేసినందుకు మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా యొక్క కృతజ్ఞతను స్వీకరించండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కాన్ త్రీసా గారు. అలాగే విసు గారు, అద్భుతం సార్. మళ్ళీ ఇంకెప్పుడైనా మనం కలుద్దాం. నా జీవితకాలంలో ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తాను, మీతో మాట్లాడతాను, కొంత సమయం మీతో గడుపుతాను.